దసరా. ఏం చేస్తున్నావు? టిఫిన్ ఏం తిన్నావు? వడ తిన్నావా? ఓన్ చేసిండ్రు? పూజ చేసినావా? కడిగి పెట్టిందా అమ్మ మొత్తము? ఇక్కడ కృష్ణనేమో మొత్తం ముడుస్తున్నాడు. పూలన్నీ రెడీగా ఉన్నాయి. వాళ్ళ దసరా సెలబ్రేషన్స్ మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. పూలన్నీ ఈ డోర్లకు మొత్తం కట్టాలి. ఇదిగో ముగ్గు ఇట్లా వేసేసిపోయింది. కృష్ణనేమో మొత్తం పని చేస్తుంటూ మామిడి ఆకులు వచ్చినాయి. కృష్ణ దసరా శుభాకాంక్షలు చెప్పు అందరికీ. దసరా శుభాకాంక్షలు, అందరూ బాగుండాలి. ఇక ముగ్గు ఇట్లా వేసిపోయింది మా సావిత్రి. అక్కని అందరు లైక్ చేయాలి. ముగ్గేమో ఇట్లా వేసిపోయింది. పూలన్నీ ఇట్లా తీసుకొచ్చినాము. పూలన్నీ కట్టాలి. వెంకటేశ్వర స్వామి చూసారా? నాకైతే మస్తు నచ్చింది. ఇది సూపర్ నచ్చింది. ఇక అమ్మనేమో అక్కడ కూర్చుంది. వడ చేసింది, టిఫిన్ వడ చేసి కూర్చుంది, తిని కూర్చున్నది. ఇగో నా కోసమేమో ఇట్లా దేవుళ్ళని గడిగి పెట్టింది. నేను పూజ చేయాలి. మొత్తం దేవుళ్ళని ఇట్లా నీట్గా గడిగి పెట్టింది అన్ని అమ్మ. నేను వెళ్ళి దేవుడి రూమ్లో పూజ చేయాలి. ఇగో దేవుడి మందిర్ ఇట్లా ఉంటుంది. నాకైతే సూపర్ ఇష్టం. అమ్మ వాళ్ళ దేవుడి మందిర్ అయితే మస్తు ఉంటుంది. నేను ఇప్పుడు అంతా డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా. పూజ చేయాలి. ఇక మా కృష్ణనేమో ఇక మా అమ్మ వాళ్ళకి నమ్మిన బంట అనొచ్చు. కృష్ణ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పని అర్థమైతే లేదు కానీ సూపర్ మంచి వ్యక్తి. బాగా చేస్తాడు. మంచిగా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. మాకు బాగా నమ్మిన అన్నట్టు. ఇంకా టిఫిన్ తిన్నావా కృష్ణ? వడ వేసిన నేనే తిన్నాడు. అంతేనా? అయ్యో మా అమ్మ మంచిగా భక్తి పాటలు పెట్టుకొని టీవీ చూస్తుంది. ఇట్లా మంచిగా టీవీ చూస్తున్నది. ఇక మా ఆయనేమో కారుకి వల్ల పూజ చేసుకోవాలి కదా. కారు అంటే నిన్ననే చేయాలి కానీ ఇవాళ పూజ కోసము అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. కారు పూజ చేసుకోవాలి కదా. తెలంగాణలో ఆయుధ పూజ అంటాం కదా. అమ్మ నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? రీల్ చేద్దామా మనము? ఇవాళ నువ్వేం చీర కట్టుకుంటున్నావు మరి పండక్కి? ఆరెంజ్ మంగళగిరి పట్ట వర్క్ బ్లౌజ్ వేయించుకున్నది మా అమ్మ. అప్పటికి చూపిస్తా మీకు వర్క్ బ్లౌజు ఇవే. సరే మరి హ్యాపీ హ్యాపీ దసరా.